శివపురాణం ప్రకారం మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం లేదా పరమ పురుషార్థం అనేది మోక్షం లేదా ముక్తిని పొందడం. దీనినే శివసాయుజ్యం లేదా శివలోక ప్రాప్తి అని కూడా అంటారు. అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది పరమేశ్వరుడైన శివునితో ఐక్యం కావడం లేదా ఆయన సన్నిధిని చేరుకోవడం. శివపురాణంలో ఈ లక్ష్యాన్ని సాధించటానికి వివిధ మార్గాలు చెప్పబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి: 1. భక్తి. శివునిపై అచంచలమైన ప్రేమ, అంకితభావం కలిగి ఉండటం. శివనామ స్మరణ, పూజ, స్తోత్ర పారాయణం చేయడం. 2. కర్మయోగం. ఫలాపేక్ష లేకుండా ధర్మబద్ధమైన విధులు నిర్వర్తించడం. 3. జ్ఞానయోగం. ఆత్మజ్ఞానాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం. 4. తపస్సు. శివుని అనుగ్రహం కోసం కఠోరమైన దీక్షలు లేదా వ్రతాలు ఆచరించడం. ఈ మార్గాల ద్వారా మనస్సును శుద్ధి చేసుకుని అహంకారాన్ని, కోపాన్ని విడిచిపెట్టి అంతిమ సత్యాన్ని గ్రహించడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని సాధించవచ్చని శివపురాణం బోధిస్తుంది. సంక్షేపంగా చెప్పాలంటే శివపురాణం ప్రకారం అంతిమ లక్ష్యం అనేది శివునితో ఐక్యం కావడం ద్వారా జనన మరణాల నుండి విముక్తి పొందడం, మోక్షం.